హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై. ఇందులో కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. మనం అన్నం మంచిగా పెట్టేసుకొని తిన్నా బాగుంటుంది, అలాగే గిన్నెలో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 kg చికెన్ లివర్ని తీసుకొని శుభ్రంగా ఒక 10 సార్లు కడిగి ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళు పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి. ఒక పెద్ద మందపాటి కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. లివర్లో ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి కట్ చేసి వేసుకోండి, సన్నగా తరిగి. ఆయిల్ మాత్రం 5 టేబుల్ స్పూన్స్ వేయండి, కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ను హైలో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చిని ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగానే వేయండి. నేను 2 టీ స్పూన్స్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో పసుపు వేసుకుందాము. పసుపు 1 టీ స్పూన్ వేసుకోండి. వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మనము ముందుగా శుభ్రంగా కడిగేసి ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకున్నాం కదా లివర్ని, చికెన్ లివర్ని. ఆ లివర్ని వేసేసుకోండి. నీళ్ళు మాత్రం ఏమాత్రం ఉండకూడదు. నీళ్ళు మొత్తం పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. స్ట్రైనర్లో వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నారంటే నీళ్ళు మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు చికెన్ లివర్ వేసి స్టవ్ని మీడియంలోకి పెట్టేసుకొని బాగా కలపండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టేసి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేసుకుందాము. నేను 3 టీ స్పూన్స్ ఉప్పు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకసారి రుచి చూసి అవసరం అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇందులో కారం ఏమీ వేయకూడదు. ఇందులో పచ్చిమిర్చి అలాగే పెప్పర్ పౌడర్ వేసుకుంటే, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. కారం వేయకుండా కర్రీ ఎలా ఉంటుంది అని ఏమీ డౌట్ పడకండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసేసుకుంటారు. ఇలా ఉప్పు వేసి బాగా కలిపేశాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే అడిగంటిపోతుంది. చూడండి, ఇలా వాటర్ బాగా వస్తుంది. లివర్లో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ను హైలో పెట్టేసి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉన్నారంటే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా దగ్గరగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇంకో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నారంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. చూడండి, ఆయిల్ పైనకి తేలిందంటే ఇప్పుడు బాగా లివర్ ఉడికిపోయినట్టు. ఇలా బాగా లివర్ ఉడికిపోయాక ఇందులో మనము ఇప్పుడు మసాలాలని వేసుకుందాము. ఇలా ఉడికేంత వరకు మాత్రం మసాలాలు ఏమీ వేయకండి. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ వేయండి. అలాగే గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ 3 టీ స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేదంటే చికెన్ మసాలా వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా మసాలాలని నేను చెప్పినట్టుగా వేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కొలతల్ని మాత్రం ఎక్కడ మిస్ చేయకండి. అప్పుడే చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఇలా మసాలాలు వేసి ఇలా బాగా కలిపేసేయండి. స్టవ్ని మీడియంలో పెట్టేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి వేసి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టేసి, లేదంటే అడుగంటిపోతుంది. దగ్గరగా వచ్చేసింది కాబట్టి అడుగంటిపోతుంది. చూడండి, ముక్క బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు 4-5 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి 4-5 వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాం. దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అసలు ఇలా కలిపేసి స్టవ్ను ఆఫ్ చేసేసి
ఒక 5 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత వేడివేడిగా తినేసేయండి. సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ నాన్ రోటీ దేంట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. లేదంటే ఇలాగే గిన్నెలో వేసేసుకొని స్పూన్ వేసుకొని తినేసేయండి. అలా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, టెంప్టింగ్గా ఉంది కదా, ఎంత మెత్తగా ఉడికిపోయిందో ముక్క. చికెన్ లివర్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ లివర్ పెప్పర్ ఫ్రైని ఈరోజే లేట్ చేయకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.